ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూలవాక్యముగా నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచున్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడిపించుచు వచ్చెను. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలనట ఆయన నడిపించిన విధానాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన ఎలాగ నడిపించాడంటే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు వెనకాల ఉండి అనేక ఆటంకాలు లేక శోధనలు, అనేక శ్రమలు, యుద్ధములు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు ఎక్కడా ఓడిపోకుండా, ఎక్కడా సొమ్మసిల్లిపోకుండా, ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా వారిని అనుకున్న వారందరినీ కూడా గమ్యము చేరేంత వరకు నేను నడిపించిన దేవుడను అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఈనాడు మనము కూడా ఆత్మీయ ప్రయాణము చేయించు ఉన్నాం. ఈ ఆత్మీయ ప్రయాణములో మనకు నడిపించడానికి ఆత్మదేవుడు కావాలా, ఆత్మదేవుడు కావాలా, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిపించబడినప్పుడు ఐగుప్తులో నుండి ఆనాడు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశమైన కానానుకు వాళ్ళు చేరినట్లుగా భూలోకముని విడిచి పరలోకము చేరేంత వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఉంటే ఖచ్చితంగా మనం అక్కడికి చేరుకోగలుగుతామనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధముగా లేఖనం సెలవిస్తున్నది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాటలు మనం చూస్తాం. చూడండి ప్రియులారా, ఇద్దరు నడవాలి అని అంటే, ఇద్దరు కలిసి జీవించాలంటే, ఇద్దరు కలిసి వారి ప్రయాణమును కొనసాగించాలంటే, ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలనంటే వారి మధ్యన ఐక్యత, వారి మధ్యన ప్రేమ, వారి మధ్యన అనుబంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకు వాక్యం సెలవిస్తుంది, సమ్మతింపకుండా, ఇద్దరికి ఇష్టం లేకుండా ఎవరు నడవలేరు. ఆ విధంగానే దేవునితో నీకు ఇష్టం లేకుండా, నీవంటే దేవునికి ఇష్టం లేకుండా, దేవుడంటే నీకు ఇష్టం లేకుండా, ఒకరికొకరికి ఒప్పందమే లేకుండా మీ నడిపింపు అనేది నడవదనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, కొంతమంది సూర్యుని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆ సూర్యుని నమ్మితే ఆ సూర్యుని పట్టుకొని ఎంతసేపు నడవగలుగుతాడు? పగలున్నంత వరకే నడవగలుగుతాడు. కొంతమంది చంద్రుని నమ్ముకుంటారు. ఆ చంద్రుని ఎంతవరకు పట్టుకొని నడవగలుగుతారంటే రాత్రి ఉన్నంత వరకే నడవగలుగుతారు. అలల మీద నడిచే వాళ్ళు ఉంటారు. అలల మీద నడిచేటువంటి వారు, అలలను పట్టుకొని వచ్చేటువంటి వారు తీరం వరకే రాగలుగుతారు. దాని తర్వాత వాళ్ళు ప్రయాణం చేయలేరు. దాని తర్వాత స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు కొంతకాలం నడుస్తారు. ఆ బంధువులు ఉన్నారు. బంధువులు కొంతకాలం నడిపిస్తారు. నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు నడిపిస్తారు నిన్ను, నీ భార్య ఎన్ని రోజులు నడిపిస్తుంది, నీ భర్త ఎన్ని రోజులు నడిపిస్తాడు. చూడండి ప్రియులారా, నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని యుద్ధములు వచ్చినా ఇజ్రాయేలు ప్రజలను విడిచిపెట్టకుండా ఘన విజయాన్ని ప్రసాదించినటువంటి దేవాది దేవుడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నీ ముందు వెనకాల నడిపించటానికి ఆత్మదేవుడు అవసరమై ఉన్నది. ఆయన సన్నిధి మనకు అవసరమై ఉన్నది. లేకపోతే సూర్యుడు పగలున్నంత వరకే పనిచేసి నడిపించినట్లుగా మనము కూడా కొంతకాలం నడుస్తాం, ఆగిపోతాం. మనము కూడా కొంతకాలము, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అలా నడుస్తాం, ఆగిపోతాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, వాటిని బట్టి మన విశ్వాసము జీవితం ఉండకూడదు. వాటిని బట్టి మన నడిపింపు అసలు ఉండకూడదనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన జీవితం, మన బ్రతుకు, మన విధానం ఎలా ఉండాలంటే వాక్యం మీద లేక దేవుని మీద ఆధారపడినదై దేవుని ఆత్మ నడిపింపులో మనము ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆత్మ నడిపింపులో గనక మనం ఉంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా మనము అంతము వరకు నడిపించబడతాం, అంతం వరకు మనం చేరుకోగలుగుతాం, అంతం వరకు మనం కొనసాగగలుగుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు మన జీవితంలో వచ్చినా అన్నిటినీ అధిగమించగలుగుతాం. అన్నిటినీ అధిగమించి అత్యధికమైన మహిమ చేత నింపబడిన వారమై ఆధ్యాత్మికమైన జీవితంలో చక్కగా మనం ముందుకు కొనసాగుతామనే విషయాన్ని లేఖనాలలో మనం చక్కగా పదే అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ నేటి ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో సరైన నడిపింపు లేదా, సరైన క్రమము లేదా, సరైన ఎదుగుదల లేదా, దేవుని చేత ఆత్మ నడిపింపు చేత నడిపించబడలేకపోతున్నావా? ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఎందుకంటే దేవుని ఆత్మ నడిపింపు కావాలా. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా మనం ఆయనతో కలిసి మనం నడవలేం. ఆయనతో కలిసి మనం నడవాలంటే మనకున్నటువంటి శరీర నడిపింపును చంపివేసుకోవాలి. మనకున్నటువంటి శరీర ఇచ్చలు, మన సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలన్నీ పక్కన పెట్టి ఆయనతో ఏకమై, ఆయనతో కలిసిన వారమై, ఆయనతో ఇష్టపడిన వారమై ఆయన సన్నిధిలో మనం గనక నడిస్తే పరమునకు చేరేంత వరకు హానోకును ఏలియాను తీసుకుపోయినట్లుగా లేక కొనిపోయినట్లుగా మనల్ని కూడా అక్కడ చేరేంత వరకు కూడా ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనకు ఆయన స్వరాన్ని వినిపిస్తూ నడిపిస్తూ అన్ని మార్గములు సరళము చేస్తూ పరమునకు చేరేంత వరకు నడిపిస్తాడు. అంతవరకు విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటాడు. ఆ విధముగా మనకు తోడుగా ఉండాలంటే భూ సంబంధమైన నడివకను తీసివేసుకొని పర సంబంధమైన జ్ఞానమును, పర సంబంధమైన ఆత్మ నడిపింపును కలిగి మనం పరమునకు చేరగలుగుతాం. అటు కృపాత్రియక దేవుడి ధన్యత మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేసి ఆత్మ నడిపింపును దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.